ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి నెల 29వ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:15. ఈరోజు వజ్రయోగం ఉంది. దృఢ సంకల్పంతో మీరు కార్యక్రమాల్లో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు అమావాస్య తిథి ఉన్నది. ఈ రోజుకి అధిపతి పితృదేవతలు. ఇది మతపరమైన వేడుకలకి, ఆరాధనలకి మంచిది అన్న విషయాన్ని గమనించాలి. ఈ అమావాస్య మంగళవారం రాత్రి 7:36 నుంచి బుధవారం సాయంత్రం 6:05 వరకు కూడా ఈ అమావాస్య తిథి ఉంది. తర్వాత నుంచి శుక్ల పాడ్యమి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో చెట్లు నాటడం, పట్టాభిషేకాలు చేయటం, విత్తనాలు చట్టడం, దేవాలయాల నిర్మాణాలు చేయటం, వివాహ శుభ కార్యక్రమాలకి మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం ఉదయం 8:20 వరకు ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున అమృతకాలం బుధవారం ఉదయం 7:36 నుంచి 9:10 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయొచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:54 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్త కాలంలో ఆ దుర్ముహూర్త కాలాన్ని అశుభ సమయంగా మనం పరిగణిస్తాం. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ప్రయాణాలు చేయటం అనేది అంత క్షేమకరం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 12:31 నుండి 1:58 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో మీ పనులకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున గుళిక కాలం ఉదయం 11:04 నుంచి 12:31 వరకు గుళిక కాలం ఉంటుంది. ఈ గుళిక కాలంలో చేసే పనులు కూడా సఫలం కావు, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అందువల్ల గుళిక కాలంలో ఎలాంటి పనులు చేయకపోవటమే మంచిది. అలాగే యమగండ కాలం ఉదయం 8:10 నుంచి 9:37 వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించం. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు కూడా ప్రారంభించడం అంత ఆమోదయోగ్యమైనది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:44 నుంచి 7:17 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. ఈ వర్జ్యకాలం అనేది విడవదగిన సమయంగా మనం పరిగణిస్తాం. అందువల్ల ఈ వర్జ్యకాలంలో శుభకార్యాలు కానీ, ప్రయాణాలు కానీ చేయకూడదు. అందువల్ల ఆ సమయాన్ని పూర్తిగా విడిచిపెట్టడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.